టీచర్ మళ్ళీ స్టార్ట్ చేద్దామా క్వశ్చన్స్. మీరు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్ని మీరు చూడాలి, చదవాలి ఒకసారి. అలానే రాంగ్ అయినా పర్వాలేదు, చూస్తున్నటువంటి సమయంలోనే మీరు చాట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేద్దామా టీచర్స్? ఎస్ ఎస్ సార్ అని పెట్టండి. చాట్ బాక్స్ క్వశ్చన్ స్టార్టింగ్ అంటే ఎస్ అని చెప్పాలి కదా. సంథింగ్ మనమేమి కొత్త క్వశ్చన్స్ ఏం తీసుకురావట్లేదు ఇక్కడ. చూడండి ఫస్ట్ క్వశ్చन, आर्थिक संकट के बाद भारतेंदु जी की चंद्रिका को मोहन चंद्रिका नाम से किसने चलाया? क्वेश्चन చూడండి. आर्थिक संकट के बाद भारतेंदु जी की चंद्रिका को मोहन चंद्रिका नाम से किसने चलाया? फर्स्ट क्वेश्चन, फर्स्ट ऑप्शन मोहनलाल विष्णुलाल पांडे जी. नेक्स्ट पंडित बालकृष्ण भट्ट महोदय, बाबू श्याम सुंदर दास जी, राजा शिवप्रसाद, सितारे हिंद. నాలుగింటిలో ఎవరు? క్వశ్చన్ నెంబర్ వేయండి. ఫస్ట్ క్వశ్చన్ కదండి ఇది. ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ థింక్ చేయండి, థింక్ చేసి ఆన్సర్ ఇవ్వండి. ఎస్, థింక్ చేసి ఆన్సర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. మీకు నిన్నటి రోజున ఫైల్ ఇచ్చాము, సో కాబట్టి మీరు రాంగ్ అయినా పర్వాలేదు, బట్ కానీ యూ హ్యావ్ టు ట్రై. మీరు కన్ఫామ్గా ట్రై చేయాలన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి రూల్. సరేనండి, సరైన ఆన్సర్ చూద్దామా? సరే అయిన ఆన్సర్ सही उत्तर मोहनलाल विष्णुलाल पांडे जी. भारतेंदु जी से उसके बाद मोहनलाल विष्णुलाल पांडे, नया नामकरण मोहन चंद्रिका. ఎందుకు మార్చడం? ఈ పాయింట్ మీద కూడా క్వశ్చన్ రావచ్చేమో, ఎవరికి తెలుసు. ఆర్థిక సంకటకే కారణం, ఆర్థిక ఇబ్బందులు. మనకే కాదండి, ఆర్థిక ఇబ్బందులు అప్పటి కాలంలో కూడా ఉన్నాయి. ऐतिहासिक तथ्य, पांड्य जी ने आर्थिक संकट के समय इस पत्रिका को डूबने से बचाया और इसका नया नामकरण कर इसकी साहित्यिक यात्रा को जीवित रखा है. తను ఈ పరిస్థితిని అర్థం చేసుకొని దీనిని రక్షించారు. మోహన్లాల్ విష్ణులాల్ పాండ్యాజీ ఏం చేశాడు? మునిగిపోతున్నటువంటి పడవని బయటకు తీసుకొని వచ్చారు. రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి, చాలా మంచి ప్రశ్న. భాలాబోధిని పత్రికా के गुरु सारिणी नामक स्तंभ में क्या छपा करता था? स्तंभ అంటే ఏం లేదండి, ఆ కాలంలో गुरु सारिणी नामक कॉलम में क्या छपा करता था? भालाबोधिनी. ఎస్. నెక్స్ట్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ గెస్ చేశారా? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దీని యొక్క ఆన్సర్ ఎంతమంది పెట్టారు? 2A. ఓకే, రైట్. నెక్స్ట్ సరైన ఆన్సర్ చూడాలి కదా. చూడండి, సరైన ఆన్సర్ घरेलू हिसाब किताब के सूत्र कविता. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మీకు చూస్తే మీకు ఈ ఆప్షన్ బాగా గుర్తుండిపోయేలాగా ఒక సింపుల్ పిక్చర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సింపుల్ పిక్చరైజేషన్ కదా. ऐतिहासिक तथ्य ఒకసారి చూద్దామా. महिलाओं को
रोचक तरीके से गणित और गृह प्रबंधन सिखाने का यह एक अनूठा साहित्यिक प्रयोग। ఈ స్టేట్మెంట్ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మనకు ఒక కాన్సెప్ట్ పైన సేమ్ వేలోనే క్వశ్చన్స్ వస్తాయన్న గ్యారంటీ లేదనమాట. సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ థింగ్, థర్డ్ క్వశ్చన్ చూడండి. పండిట్ బాలకృష్ణ భట్ पंडित बालकृष्ण भट्ट ने 1877 ईस्वी में किस सुप्रसिद्ध मासिक पत्रिका का संपादन आरंभ किया? फर्स्ट वन हिंदी प्रदीप, सेकंड वन कविवचन सुधा, भालाबोधिनी, नागरी प्रचारणी. ఏది కరెక్ట్ ఆన్సర్? థర్డ్ వన్కి ఏది కరెక్ట్ ఆన్సర్? ఎస్, థర్డ్ వన్కి ఏది కరెక్ట్ ఆన్సర్? థర్డ్ వన్కి ఓకే. థర్డ్ వన్ ఆప్షన్ ఏమి ఇచ్చారండి? ఆప్షన్ హౌ మెనీ పీపుల్ ఆర్ గివెన్ రిప్లై? 1 2 3. ఓన్లీ 3 మెంబర్సా? 3 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. మిగిలిన వారు ఆలోచిస్తున్నారా? సరేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ కావాలి కదా మనకు. సరైన ఆన్సర్ హిందీ ప్రదీప్ మాసిక్ పత్రిక. నెక్స్ట్ కొంచెం ఫ్యాక్ట్స్ కూడా చూద్దాం. ఇక్కడ 1877 में आरंभ हुई यह पत्रिका हिंदी गद्य के विकास और जनमानस में राष्ट्रीय चेतना जगाने में एक मील का पत्थर साबित हुई है. సో మనకు ఒక ఫ్యాక్ట్ కూడా ఏంటి? ఫ్యాక్ట్ ఏంటి? 1877లో స్టార్ట్ అయినటువంటి ఈ పత్రిక హిందీ గద్యకే వికాస్ ఫస్ట్ వన్, నెక్స్ట్ జనమానస్ మే రాష్ట్రీయ చేతన జగానేమి మెయిన్ రోల్గా పనిచేసింది. అంటే ఒక మైలురాయిలాగా చెప్తాం కదా, అలాగా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సో నేను కామన్గా ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్పట్లేదండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఎక్స్ట్రా పాయింట్గా యూజ్ అయ్యేలాగా చెప్పుకుంటూ వస్తున్నాను. సరేనా? నెక్స్ట్ फोर्थ क्वेश्चन 1884 ईस्वी में इलाहाबाद में इंडियन प्रेस की स्थापना निम्नलिखित में से किसने की थी? చూడండి, సీల్ వేసి పెట్టినటువంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఫస్ట్ వన్ చింతామణి ఘోష్ जी के द्वारा, बाबू श्याम सुंदर दास द्वारा, पंडित बालकृष्ण भट्ट द्वारा, కిషోరీలాల్ గోస్వామి ద్వారా. క్వశ్చన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ ఇవ్వాలి. 1884 ईस्वी में इलाहाबाद में इंडियन प्रेस की स्थापना निम्नलिखित में से किसने की थी? ఎవరు? క్వశ్చన్ నెంబర్ వేస్తే నాకు అర్థమవుతుంది మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారన్నది. ఓకేనా? ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారన్నది నాకు అర్థమవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఆన్సర్ చెప్పాలి కదా. చూడండి, అందరూ ఆన్సర్ ఏమి ఇచ్చారు? ఏ ఇచ్చారు. మ్యాక్సిమం ఏ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, రైట్, వెరీ గుడ్. చింతామణి ఘోష్ जी के द्वारा. ఒక ఫ్యాక్ట్ మనం చూద్దాం. इंडियन प्रेस ने हिंदी प्रकाशन जगत में तकनीकी क्रांति ला दी, जिसने आगे चलकर कई महान पत्रिकाओं का जन्म दिया. ఓకేనా?
ఈ పాయింట్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ప్రెస్ని హిందీ ప్రకాశన్ జగత్ మే తక్నీకీ క్రాంతి లాధి, అంటే టెక్నాలజీ పరంగా కొంచెం ప్రెస్ బాగా డెవలప్ అవ్వడానికి ఇదొక రోల్గా పనిచేసింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే कई महान पत्रिकाओं को जन्म दिया है. ओके ना. नेक्स्ट क्वेश्चन नंबर 5. क्वेश्चन नंबर 5 చూడండి. 1897 ईश में वाराणसी से आरंभ हुई नागरी प्रचारणी पत्रिका मूलतः किस प्रकार की पत्रिका है? किस प्रकार की पत्रिका है? టీచర్ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఇవ్వాలి. ఎంతమంది ఇచ్చారు? 1 2 3 4. ఎస్, సరైన ఆన్సర్ ఏంటో చూద్దామా. ఎస్, यह एक शोध पत्रिका गवेषणात्मक है. यह एक शोध पत्रिका है. ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. यह पत्रिका केवल मनोरंजन के लिए नहीं है. ఇలాగా ఉన్నటువంటి చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఎప్పుడు మిస్ చేయమాకండి. यह पत्रिका केवल मनोरंजन के लिए नहीं है बल्कि हिंदी भाषा और प्राचीन साहित्य के वैज्ञानिक प्रामाणिक शोध को समर्पित थी. సో ఈ స్టేట్మెంట్ కూడా మనము ఈ సమయానికి ఆన్సర్ మీరు చెప్పినా సరే మళ్ళా తర్వాత మీరు ఏం చేయాలంటే మరలా ఆఫ్టర్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, మీరు దీన్ని మరొకసారి రివైజ్ కూడా చేయాలన్నమాట. ఓకేనా. జస్ట్ వెయిట్. మరొక క్వశ్చన్, 6th క్వశ్చన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి. सरस्वती पत्रिका का नामकरण किसने किया और इसका पहला अंक कब प्रकाशित हुआ था? फर्स्ट वन, चिंतामणि घोष 1 जनवरी 1900, श्याम सुंदर दास 14 अक्टूबर 1899, जगन्नाथ रत्नाकर 1 जनवरी 1897. नेक्स्ट राधा कृष्णदास 14 अक्टूबर 1903 ईश. ఏది కరెక్ట్ వన్? చూద్దామా కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చింతామణి ఘోష్ 1 जनवरी 1900. ऐतिहासिक तथ्य फैक्ट వచ్చేసి మనకి ఏంటంటే यह आधुनिक हिंदी कड़ी बोली के मानकीकरण का प्रतीक है और प्रारंभ में इसका प्रकाशन इलाहाबाद से और संपादन कार्य కాశీ సే హోతా తా. సో మనకి ఇక్కడ ఈ ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ని మనం మర్చిపోకూడదు. ఫస్ట్ ఏంటి? ప్రకాశన్ ఇలాహాబాద్. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ సంపాదన కార్య కంప్లీట్గా కాశీలో. సో ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఓవరాల్గా రివిజన్ చూద్దామా. కొంచెం రివిజన్ రివిజన్ చార్ట్ మీకు బాగా యూజ్ అవుతుందండి. 1877 हिंदी प्रदीप पंडित बालकृष्ण भट्ट. नेक्स्ट मासिक साहित्यिक व राष्ट्रीय चेतना, इसकी विशेषता प्रारंभिक
युग में चंद्रिका, बालाबोधिनी। नेक्स्ट भारतेंदु युग के रचनाकार, मुख्य व्यक्ति इसमें, और आर्थिक संघर्ष व महिला शिक्षा इसमें हिसाब कविता ज़्यादा। नेक्स्ट 1884 इंडियन प्रेस इलाहाबाद, चिंतामणि घोष मेन पर्सन, हिंदी प्रकाशन का आधारभूत ढांचा। नेक्स्ट 1897 नागरी प्रचारणी पत्रिका वाराणसी से प्रकाशित। नेक्स्ट मुख्य व्यक्ति यहाँ पर सरस्वती से संबंधित అంటే మెయిన్ థింగ్స్ सरस्वती घोष। నెక్స్ట్ విశేషత ఏంటండి వైజ్ఞానిక శోధ। నెక్స్ట్ 1900 पत्रिका सरस्वती, चिंतामणि घोष नामकरण किया है। नेक्स्ट आधुनिक हिंदी कड़ी बोली के मानक रूप इसका प्रमुख विशेषता है। ఈ చార్ట్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది అనమాట। ఓకేనా, రైట్, జస్ట్ వెయిట్।